అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ నారాయణపేట జిల్లా మక్తలోని అంబేద్కర్ చౌరస్తాలో 167 జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన రాస్తారోకో చేపట్టారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం అసెంబ్లీ చరిత్రలో ఈ ఘటన నిలిచిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మహిళలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అడచులని చూడకుండా ఒక అక్క చెల్లెలైన భావన చూడకుండా ఆయన ఏదైతే మరి సవితా ఇంద్రారెడ్డి గారిని మరి సునీత లక్ష్మారెడ్డి గారిని మహిళల్ని అవమానించినట్టు కాదు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకాన్ని మొత్తం కూడా అవమానించినటువంటి ఈ రేవంత్ రెడ్డి వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి చరిత్ర చాలా నగ్నంగా తెచ్చిన చరిత్ర. రేవంత్ రెడ్డి గారి నుంచి తెలియని వారు తెలంగాణ రాదు, భారతదేశంలో ప్రతి ఒక్కరు తెలుసు. పట్టపదులు దొరికిన దొంగవని. ఇంకా రేవంత్ రెడ్డి మీకు ఏమైనా ఆడవారి పైన మహిళల పైన నిజంగా కానీ ఏమైనా గౌరవం ఉంటే ఎమ్మడే రాజీనామా చేయాలి, క్షమాపణ చెప్పాలని మేము మక్కల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. అడచులని చూడకుండా రాజీనామా చేయాలి. జై తెలంగాణ.